మిర్చి రైతులు కష్టాల్లో ఉంటే ఏమో అక్కడ మ్యూజికల్ నైట్ పెడతారు, రైతుల్ని పరామర్శిస్తే ఏమో ఇక్కడ కేసు ఫైల్ చేస్తారు. ఇది ఈ వారం హైలైట్. సిగ్గుందా మీకు అని నిలదీస్తున్నారు కన్నబాబు సార్. నమస్తే సార్, బాగున్నారా? ఏంది సార్ సంగతి? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కడుపు మంటను దాచుకోలేకపోతున్నాడు ఆయన. ఎందుకు సార్ అంత కడుపు మంట? ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదలట్లే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేశారు సార్ వాళ్ళు? పైగా కేసు పెట్టారు ఆయనతో పాటు ఒక 10 మంది నాయకుల మీద. ఎందుకు? మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించినందుకు. రైతుల్ని పరామర్శిస్తే కేసు పెట్టారా? ఓరి అమ్మ బడవా, ఇదేందయ్యా ఇదే? అడిగితే ఏమన్నారు? ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి కేసు పెట్టామంటున్నారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయా? మరి మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల నిబంధనలు అడ్డు రాలేదా? మ్యూజికల్ నైట్ పెట్టారా? మీరంతా మ్యూజికల్ నైట్ కి వెళ్ళి ఎంజాయ్ చేశారు కదా. ఎప్పుడు ఎక్కడా? 15వ తారీఖు రాత్రి విజయవాడలో. అయితే ఏమంటారు సార్ మీరు ఇప్పుడు? అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కదా. అక్కడ కూడా ఉందా? ఉంటే ఉండనియండి, ఏమవుతుంది? మరి దానికి ఏం అడ్డు రాని ఎన్నికల కోడ్ రైతులను పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డు వచ్చింది? గానా బజానాలకి ఎన్నికల నిబంధనలు వర్తించమేమో సార్. అంటే రైతులను పరామర్శిస్తే కేసులు పెడతారా? అసలు సిగ్గుందా మీకు? ఏంది సార్ సిగ్గుందా బుద్ధుందా అని అడుగుతారు. సిగ్గు లేకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా సిగ్గు ఎగ్గు లేని మనుషులు అనుకుంటున్నారా ఏందా? వాళ్ళకి సిగ్గు ఉంది, ఎగ్గు కూడా ఉంది. సోమిరెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఏదో చేశారు. ఆయన చర్చికి కన్నబాబు వస్తాడా, కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తాడా? అవును సార్, ఇప్పుడే ఆయనతో మాట్లాడా. మరి మీరు చర్చికి రెడీగా ఉన్నారు అయితే? మేము చర్చికి రావడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం, కానీ లేట్ ఎందుకైతే వెళ్ళండి మరి. కానీ ముందు మీరు వెళ్ళి ఆ మిర్చి రైతులతో చర్చించండి. ఇదిగో మీరు ఇట్టా ఫిట్టింగ్ పెట్టబాకండి సార్. వెళ్ళండి, పక్కనే కదా, విజయవాడ పక్కనే ఉంది, వెళ్ళండి. ఊరుకోండి సార్ మీరు మరీను. అసలే మిర్చి రైతులేమో మంట మీద ఉండారు అక్కడ. సోమిరెడ్డి సార్ కనుక అక్కడికి పోయాడంటే కళ్ళల్లో కారం గుట్లో కొడతారు.